వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు. పాలకుర్తి సిఏజీ మహేందర్ రెడ్డి. ఢిల్లీ నుండి నేరుగా శివాలయాన్ని సందర్శించిన మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఓయూ గోదావరి హాస్టల్లో అన్నంలో బ్లేడ్లు పురుగులు. విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నాం. ఉప్పల్ మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం ఆదేశాలకు విరుద్ధంగా ఓవర్లోడ్తో ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డుకున్న వరంగల్ ఇసుక లారీ యజమానులు. ఇక వివరాలకు వెళ్తే, తెలంగాణ గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్ధాలు, అర్ధ సత్యాలే ఉన్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంక్షోభం తీవ్రమవుతుందని, సీఎం చేతగానితనం వల్లే పంటలు ఎండిపోతున్నాయని ఆకాంక్షించారు. కేసీఆర్పై గుడ్డికోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టడం లేదని అన్నారు. 20% కమిషన్ను నిరసిస్తూ కాంట్రాక్టర్లకు ఇటీవల నిరసనకు దిగిన మాట వాస్తవం కాదని ప్రశ్నించారు. ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు కనీసం ఒక్క మాట, వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట, వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట, వాళ్లకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్ళు ఇస్తాం, బుద్ధి తెచ్చుకున్నాం, ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన్నా చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప వరల్డ్ షాపింగ్ యజమాని ఇంట్లోకి దూరిన దొంగలు. 2 తుపాకులతో కాల్పులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల అదుపులో 4 దొంగలు. 2 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న తిరుమల నుండి చిత్తూరుకు ఆక్టోపస్ బలగాలను పంపిన అధికారులు. భవనంలోనే ఉన్న మరో 2 దుండగుల దగ్గర ఆయుధాలు ఉన్నట్లు అనుమానాలు. దుండగులను పట్టుకునేందుకు రంగంలోకి ఆక్టోపస్ బృందం. జరిగింది 6:30కి కరెక్ట్గా 6:30కి దిగాడు. ఈయన వెనకాల చెట్టు తీసి వెనకాల మొత్తం వాళ్ళు పైకి దొరుకుతున్నాడా? ఎన్ని మంది దొరికినారా? నలుగురు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం సాధించింది, 15 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసిందో చర్చకు రండి, మేము నిరూపిస్తాం. దళితుడిని సీఎం చేస్తామని గతంలో మీ మేనిఫెస్టోలో చేర్చారు. దానికి ఖర్చు లేదు, కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పరిపాలనలో మా ప్రభుత్వం ఏం చేసిందో మేము చెప్తాం. మీరు ఈరోజు మా హామీలు, మా గ్యారంటీల గురించి మాట్లాడుతారు. మీ మేనిఫెస్టోలో ఒక హామీ ఉండే, ఒక గ్యారంటీ ఉండే, దానికి ఎటువంటి డబ్బు అవసరం లేకుండే, దానికి రూపాయి ఖర్చు లేకుంటే ఇచ్చే హామీ ఒకటి ఉండే. అది దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మీరు మాట్లాడారు. మీరు ఎందుకు చేయలేకపోయినరు? చేయకపోతే తల నరుక్కుంటాను నువ్వు మాట్లాడినావు. ముందు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులకి దానిపైన సమాధానం చెప్పి దాని తర్వాత
మీ తండ్రి గారు కానీ నువ్వు మాట్లాడాలని చెప్పి కేటీఆర్ గారికి సూచిస్తున్నా. ఏ విషయం పైన నువ్వు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు జరిగిన డెవలప్మెంట్ పైన కానీ, హైదరాబాద్కి సంబంధించిన డెవలప్మెంట్ పైన కానీ, నిరుద్యోగుల అంశం పైన కానీ, విద్యార్థుల సమస్యల పైన కానీ, రైతులు పట్టే బాధల గురించి కానీ, గిరిజనుల బిడ్డలు పట్టు చేస్తున్న ఆందోళన విషయాలు కానీ దేనిపైన చర్చకి కాంగ్రెస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు వస్తే 100% ఆ చర్చలో మా 15 నెలల పరిపాలన ఏంది చాలా స్పష్టంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో జరిగిన విషాద సంఘటన. నిరుపేద కుటుంబానికి చెందిన రమణయ్య, సుబ్బలక్ష్మి దంపతులిద్దరికి 2 కుమారులు. వారి పేర్లు ఆర్యన్, శ్రేయాన్. 3 రోజుల క్రితం వారి ఇంట్లో కుమారుల కేశఖండన వేడుకల్లో ప్రమాదవశత్తు పెద్ద అబ్బాయి ఆర్యన్ వేడి సాంబార్ పాత్రలో పడి మరణించడం జరిగిందని, తల్లి వేడివేడిగా ఉన్న సాంబార్ పాత్రలో నుంచి పెద్ద అబ్బాయిని కాపాడుకోవాలని చిన్న అబ్బాయి శ్రేయాన్ను పాత్ర దగ్గర వదిలిపెడితే వేడివేడిగా ఉన్న సాంబార్ కింద పడి దురదృష్టవశత్తు చిన్న అబ్బాయి చేతుల మీద, మొహం మీద పడి తీవ్రమైన గాయాలు అయ్యాయి. ప్రస్తుతం చిన్న అబ్బాయిని నంద్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. డాక్టర్లు తెలియజేసిన విషయం ఏమనగా ఈ అబ్బాయికి వెంటనే కాలిపోయిన చేతులకి సర్జరీ చేయాలి అని 2 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలియజేశారు. దురదృష్టవశత్తు పెద్ద అబ్బాయిని కోల్పోయిన తల్లి యొక్క ఆవేదనను అందరూ అర్థం చేసుకొని ఈ చిన్న అబ్బాయికి సర్జరీకి దాతలు మీ వంతు సహాయం చేయగలరని వారు వేడుకుంటున్నారు. ఈ మన నంద్యాల జిల్లా యాలూరు గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక దంపతులు, వాళ్ళ కుమారులు, చిన్న పిల్లలు నిన్న ప్రమాదశాత్తు ఒక ఫంక్షన్ వాళ్ళ ఇంట్లో జరుపుకునే సమయంలో సాంబారులో పడి ఒక అబ్బాయి, ఇలా పెద్ద అబ్బాయి ఆర్యను పాపం మరణించడం జరిగింది. ఆ తొందరపాటులో ఈమె తన చిన్న కుమారుని అక్కడికి తీసుకొని వెళ్ళడంతో ఆ అబ్బాయి కూడా సాంబారులో చేయి పెట్టడంతో ఈ అబ్బాయి కూడా చేయికి తీవ్రమైన గాయమైంది. ఇప్పుడు సిసింద్ర ఆసుపత్రిలో చూపించారు. అక్కడ చాలా ఖర్చుతో కూడుకున్న పని, వీటికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. దయచేసి దాతలందరూ స్పందించండి. పాపం నిరుపేద కుటుంబం, ఆల్రెడీ ఒక పెద్ద అబ్బాయి మరణించడం చాలా శోక సముద్రంలో ఆమె చాలా బాధపడుతుంది. చిన్న కొడుకు ఈ అబ్బాయికి చూడండి, ఇక్కడ చాలా గాయాలయ్యి కాలిపోయి. ఈ అబ్బాయి కోసం మీరు అందరూ సహాయం చేయండి. ఇప్పుడు అబ్బాయికి ఆపరేషన్ కూడా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా ఈ మీడియా మూలంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు సందర్భంగా మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా గరుడ సేవ నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
నర్సంపేటలో హైటెన్షన్, ఇరు వర్గాల రాళ్లదాడి, ఎస్ఐకి గాయాలు. నర్సంపేట పరిధిలో మాదన్నపేటలో నెలకొంది ఆందోళన. ఓ సర్వే నెంబర్లో భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది. దీంతో ఓ ఎస్ఐకి గాయాలు అయ్యాయి. ఇరు వర్గాల గొడవను అదుపులోకి తీసుకుని రావడానికి లాఠీచార్జు చేసినట్లు సమాచారం. అయితే స్నేహితులు కలిసి కొనుగోలు చేసిన ఓ భూమి విషయంలో ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. सीआर लगते सार नोड़े बता दिया 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 ब्लेड का
రవలికేదా మేదాం తీసుకొని నీకు అయిపోయింది, నువ్వు చేసినావు ఆపని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలకు విరుద్ధంగా కొనసాగుతున్న కొంతమంది ఇసుక లారీ యజమానులు ఇదే విధంగానే ఈరోజు ఓవర్లోడ్తో ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డుకున్న వరంగల్ ఇసుక లారీ యజమానులు ఆర్టీఓ అధికారులు కూడా ఈ విధంగా చేసినటువంటి ఇసుక లారీ వ్యాపారులను బ్లాక్ లిస్ట్లో పెడుతున్నట్లు చెప్పినా కూడా ఓవర్లోడ్తో ఇసుకను తరలించడం జరుగుతుంది. ఆ కారణంగా ఓవర్లోడ్ లారీలను వరంగల్ ములుగు రోడ్లో ఇసుక యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీఓ అధికారులు పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించి ఇసుక లారీ నాటికి కేసు నమోదు చేసిన పోలీసులు అదే విధంగా వరంగల్ ఇసుక లారీ యజమానులు కూడా దీన్ని ఖండిస్తూ ఎవరైనా సరే ఈ విధంగా చేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాకుండా వారిని వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అధికారులను కోరడం జరిగింది. స్లోగన్ ఇస్తాడు మావాడు. ఇవ్వండి సమస్యనా డైరెక్ట్ చెప్పమంటారా? ఓవర్లోడ్ ఇసుకను అరికట్టాలి. దొంగ ఇసుకను దొంగ ఇసుకను దొంగ ఇసుకను లోకల్ సీరియల్ రద్దు చేయాలి. లోకల్ సీరియల్ లోకల్ సీరియల్ రద్దు చేయాలి. అరికట్టాలి. ఓవర్లోడ్ వద్దు, ఓవర్లోడ్ వద్దు. ఓవర్లోడ్ వద్దు. ఓవర్లోడ్ తోలిన లారీ యజమానులందరికీ మా విజ్ఞప్తి, వరంగల్ లారీ ఓనర్ల మా ఐక్యతతోని మేమందరికి ఏమంటే క్షమించి మంచి మా కడుపులు ఇక్కడ వెండిపోతానే. స్లోగన్స్ ఏమన్నా ఏంటి కొంచెం అన్న అందరు స్లోగన్స్ ఏమన్నా ఇస్తారా అన్న? స్లోగన్ ఇస్తాడు మావాడు. దొంగ ఇసుకలను అరికట్టాలి. దొంగ ఇసుకలను అరికట్టాలి. ఓవర్లోడ్ ఇసుకను అరికట్టాలి. పాసింగ్ ముద్దు. దొంగ ఇసుకను అరికట్టాలి. దొంగ ఇసుకను అరికట్టాలి. దొంగ ఇసుకను అరికట్టాలి. నగర్ సీరియల్ రద్దు చేయాలి. లోకల్ సీరియల్ ను 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 రద్దు చేయాలి. లారీ ఓనర్లు అందరం వరంగల్ యూనియన్ తరఫున ఐక్యంగా ఉండాలని, పాసింగ్ లోడ్ చేసినందుకు గవర్నమెంట్ అందరం పాసింగ్ లోడ్ తోలాలని మేమందరం ఐక్యతగా ఉంటే మాదేపూర్ అనేటువంటి లారీ ఓనర్లు ఓవర్లోడ్ తోలుతాలని, ఓవర్లోడ్ మీద కాంప్లిమెంట్ వచ్చి రోజుకో ట్రిప్ వాళ్ళు డైరెక్ట్ తోలుతాలని ఆ అనుమానాస్పదంగా మేము నైట్ పెట్రోలింగ్ చేసి తెల్లరగట్ల 4 గంటలకు లారీలను దొరకబట్టి కాంటాలు పెడితే ఓవర్లోడ్ వచ్చిందని ఆ లారీలు ఆపడం జరిగింది. దయచేసి వాళ్ళతో మేము విన్నవించుకుంటాను. ఏందనగానే మా కడుపులు గాలి మేము 5 రోజులకు 6 రోజులకు సీరియల్లో ఉండి లారీ లోడ్ చేసుకొని వస్తే వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముతాను అనేది ఇక్కడ మార్కెటింగ్లో ప్రచారం అయ్యి మా లారీలను ఎవరైనా కస్టమర్ వస్తే తక్కువ రేటు అడుగుతానులనే కడుపు బాధతోనే తప్ప వాళ్ళ మీద పగలు ప్రతీకారాలు కాదు. మాకేం గెట్లు దున్నుకోలే పంచాయతీ లేకుండా వాళ్ళని మంచి కోరుకుంటూ ఓవర్లోడ్ తోలకుంటూ మాతోని పాటు సీరియల్ తోలమని మేము విన్నవించుకుంటూ వాళ్ళకు మంచి ఫోన్లలో చెప్పినా కానీ వాళ్ళు ఎవరు మమ్మల్ని కనీసానికి మా ఫోన్కు రెస్పాన్స్ ఇవ్వకుండా బండి గాల పెడతామని ఒకరు, లారీలు అమ్ముతామని లేకుంటే మీరు ఏదో చేస్తారనే అటువంటి భయాందోళనకు గురి చేసుకుంటూ మమ్మల్ని బెదిరియడం జరిగింది. అందుకే మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. అందుకే ఇక్కడ మేము లారీలను ఆపడం జరిగింది. దయచేసి ఏ లారీ ఓనర్కైనా ఇదే ముఖ్య గమనికని కోరుతూ మేము ఇక్కడ విలేకరుల ముందట సమావేశం ఏర్పాటు చేసింది ఇదే కారణమని ముగిస్తున్నాం. మీ పేరు? వెంకటస్వామి. ఓకే.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ జెండాను ఆవిష్కరించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నంద్యాల జిల్లా పార్టీ కార్యాలయం నందు మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు మాజీ నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మరియు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి, నందికొట్కూరు ఇన్ఛార్జి సుధీర్ మరియు పాణ్యం మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా వివిధ అనుబంధాల సంఘాలు అధ్యక్షులు, విద్యార్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనం అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. सबको मेरा शुभकामनाएं, नमस्कार. साथ में हमारे माननीय मंत्री महोदय है एंड वी हैव कम टुडे फॉर द अडॉप्शन ऑफ द विलेज कोंडापट्टी. हम आए हैं कोंडापट्टी अडॉप्शन करने के लिए और ये राजभवन, ऑनरेबल मिनिस्टर, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन सबके काम में युक्त है इस काम के साथ. उधर एक टेलरिंग इंस्टीट्यूट खुला है, एक मसाला मेकिंग इंस्टीट्यूट. सो वी आर ट्राइंग टू डू ऑल राउंड डेवलपमेंट इन कोंडापट्टी. इट विल बी अ स्मॉल विलेज बट इट विल बी अ वेरी इंस्पायरिंग विलेज. छोटा विलेज होगा लेकिन इंस्पायरिंग होगा. इट विल इंस्पायर मेनी मोर ट्राइबल विलेजेस टू डू डेवलपमेंट. And the district collector has been very energetic, and with his hard work we have been able to inaugurate the facilities in the village today. And आंगनवाड़ी को देखा मैंने, बहुत अच्छा आंगनवाड़ी है. यूनिफॉर्म पहन के बच्चे लोग उधर पढ़ रहे हैं आंगनवाड़ी में. और स्कूल भी देखा, स्मार्ट क्लासरूम बन गया है. तो शिक्षा का व्यवस्था हो गया, स्वास्थ्य का व्यवस्था हो जाएगा. और लाइवलीहुड का लिए मसाला मेकिंग, स्टिचिंग क्लासेस और कुछ हम एक्टिविटी करेंगे. तो सब मिलके वी वांट टू मेक अ मॉडल विलेज आउट ऑफ कोंडापट्टी. वी वांट कोंडापट्टी टू बी अ स्मॉल विलेज बट अ इंस्पायरिंग विलेज. एंड ऑल गुड थिंग्स कम इन स्मॉल पैकेट्स. ठीक ना, सब मूल्यवान चीज छोटे छोटे पैकेट में आते हैं. ठीक ना. तो कोंडापट्टी विल बी द ब्राइट स्टार. वी होप द कोंडापट्टी विल बिकम अ ब्राइट स्टार इन द मैप ऑफ तेलंगाना and it will inspire many more villages to do development. Thank you so much. Excuse me sir, आप कैसे हो गए सर? ఢిల్లీ నుండి నేరుగా శివాలయాన్ని సందర్శించిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ డివిజన్ 127 గాంధీనగర్ బస్సులో శివాలయాన్ని అపవిత్రం చేసి వస్తువులు దొంగతనం చేసిన సంఘటనకు నిరసనగా స్థానికుల ఆందోళన. ఢిల్లీ నుండి నేరుగా దేవాలయం చేరుకున్న ఈటెల రాజేందర్ హిందువుల దేవాలయంపై దాడులను సహించేది లేదని హెచ్చరించారు. ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. 60 సంవత్సరాల దేవాలయం. ముందు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. శివాలయం కట్టిన దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే మా నాన్నగారికి ఇప్పుడు ప్రధాన అర్చకులు ఉంటాయి. నేను అర్చకత్వం నిర్వహిస్తున్నాను. నేను ఉప అర్చకులు. నిన్న రాత్రి 3:20 నిమిషాలకు అయింది. ఇద్దరు వచ్చారు. ఇద్దరు బయటలోనే మొన్న రాత్రి డైరెక్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళేసి కాళ్ళ మీద పెట్టేసి మన పిల్లలు వస్తుంటే కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. మన సంఘీభావం పోతుండే ఒడిశా దేవాలయం హైదరాబాద్ చుట్టుపక్కల
పదుల సంఖ్యలో దేవాలయం మీద దాడి జరుగుతూ ఉంది. ఈ దాడి సైకోలు చేసినట్టుగా, శాడిస్టులు చేసినట్టుగా, దొంగలు చేసినట్టుగా ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. మేము ఎప్పుడైతే ముత్యాలమ్మ ఆలయం మీద జరిగిన దాడి సైకోలు చేసింది కాదు, శాడిస్ట్ చేసింది కాదు, ఇంటెన్షనల్గా హిందువుల మనోభావాలను గాయపరుస్తూ ఉన్నారు. ఈ దాడి హిందువుల సనాతన ధర్మం మీద జరిగిన దాడిగా మీరు భావించాలి. ఇలాంటి కన్నా పునరావృతమైతే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఆ రోజు హెచ్చరిక చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం మాతో చర్చలు జరిపి ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ ఇవాళ ఇక్కడ గాంధీనగర్లో రామలింగేశ్వర ఆలయంలో రాత్రి 3:20 హమీద్ అనే వ్యక్తి, ఖాజా అనే వ్యక్తి ఇవాళ తలుపులు తన్ని విరుగ్గొట్టి శివాలయంలో దొరికేదేముండదు విభూతి తప్ప, కానీ శివాలయం మీద చెప్పులు పెట్టి దాని మీద ఎక్కి అవమానపరిచి ఇలా ఆ వస్తువులు కూడా దొంగిలించడం జరిగింది. ధర్మం మీద జరిగిన దాడిని నిరసించడానికి హిందూ సమాజం అంతా కూడా కదిలి వస్తే వాళ్ళ మీద విరుచుకబడి కొట్టడమే కాకుండా గొడ్లను ఇడ్చుకపోవడమే కాకుండా పచ్చి బూతులు తిట్టినని చెప్పి ఇలా కాంప్లైంట్ చేస్తూ ఉన్నారు. నేను పోలీసులను ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నా, ఈడ్చివేయాల్సింది మమ్మల్ని కాదు, కొట్టవలసింది మమ్మల్ని కాదు, తిట్టవలసింది మమ్మల్ని కాదు. దుర్మార్గులని తిట్టండి, దుర్మార్గులను కొట్టండి, దుర్మార్గులను కట్టడి చేసే ప్రయత్నం చేయండి తప్ప ఇలా మా మనోభావాల మీద గాయపరిచే ప్రయత్నం చేయొద్దని చెప్పి పోలీసులకు హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఇది కేవలం ఒక పోలీస్ స్టేషన్కో, ఒక సిఐకో, ఒక ఏసీపీకో పరిమితమైన అంశం కాదు. ఈ అంశం హిందువుల మనోభావాన్ని, హిందూ ధర్మాన్ని, హిందువుల ఆలయాలను ఇవాళ కాపాడే కర్తవ్యం ప్రభుత్వం తీసుకుంటుందా లేదా, ఇలాంటి కనుక పునరావృతమైతే దీనికి సంపూర్ణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నా. హిందూ సమాజాన్ని పరీక్షించే ప్రయత్నం చేయకండి, మా స్థానాన్ని ఓపికని పరీక్షించే ప్రయత్నం చేద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.